కీర్తనల గ్రంథము 25వ కీర్తన 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యం. దీనత్వం ఉన్న చోట దైవ మార్గదర్శకత్వం ఉంటుంది. నీవు నీ బలాన్ని కాదు, దేవుని కృపను ఆశ్రయించినప్పుడు ప్రభువు స్వయంగా నీ జీవితానికి నాయకుడవుతాడు. ఆయన గర్విష్ఠులకు తన రహస్యాలను తెలియచేయడు, కానీ దీన హృదయులకు తన మార్గాన్ని బోధిస్తాడు. నీవు వినయంతో ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు మూసివేయబడిన ద్వారాల కంటే తెరవబడవలసిన ద్వారాలను, ప్రమాదకరమైన మార్గాల కంటే ఆశీర్వాదకరమైన మార్గాలను ఆయన చూపిస్తాడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్కును బట్టి వందనాలు. అవును ప్రభువా, దీనులుగా ఉన్నవారికి ప్రభువా నీవు కృప చూపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ప్రభు, నీ నామునికే మహిమ చెల్లిస్తున్నాను. దీనులకు కృప అనుగ్రహించి గర్విష్ఠులను ప్రభువా అణిచివేసే దేవుడవు నీవు. మీకు స్తుతులు ప్రభువా. అలాగే దీనులకు ప్రభువా నీ మార్గదర్శకత్వాన్ని ప్రభువా చూపించే దేవుడు ఉన్నావు. మీకు స్తుతులు చెల్లిస్తున్నా ప్రభువా. మీ మార్గాన్ని బోధిస్తున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అంతేకాకుండా మా జీవితాలలో మేము వెళ్ళవలసిన మార్గాన్ని ప్రభువా మాకు తెరవ చేస్తున్నారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నారు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.